ఇంట్లో పండించిన కూరగాయలు సేఫ్ అండ్ ఫ్రెష్ అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. పిల్లలకు కూడా నేచర్ ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది అండ్ పరిసరాలు కూడా పచ్చగా ఉంటాయి. ఇలా మన చేతులారా పండించిన కూరగాయలు తినడం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ ఏం వాడలేదు. కేవలం వాటర్ పోస్తూ సన్‌లైట్‌కి మాత్రమే ఆ మొక్కల ద్వారా కాయలు అవి వచ్చాయన్నమాట. ఇది దసరా హాలిడేస్‌కెళ్ళినప్పుడు అమ్మ గార్డెన్ అనమాట. దాంట్లో నేను లాంగ్ వీడియో కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. కరివేపాకు, దొండకాయలు, కాకరకాయలు ఇలా ఇవే ఉన్నాయి. ఇంకా బచ్చల కూర, గోంగూర కూడా ఉంది. మనకి కూడా పంపిస్తారు అప్పుడప్పుడు. ఎలాంటి మందులు వాడకుండా ఇలా న్యాచురల్‌గా పెరిగేవి తినడం చాలా అదృష్టం కదా! సో, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైనా, రెంటెడ్ హౌస్ ఉన్న వాళ్ళైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే పెంచడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా చిన్నమ్మ మా కోసం కూరగాయలు వెతుకుతుంది. అంతేనా? ఇక్కడ ఆ కూరగాయలు కోసేది మా చిన్నమ్మ అనమాట. సో, ఏదో తనని ఆట పట్టించడానికి అలా అన్నాను. మా చిన్నమ్మ మా కోసం కూరగాయలు వెతుకుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.